పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని మండల అధ్యక్షుడు పూజల వెంకటరామయ్య, ప్రధాన కార్యదర్శి షేక్ తండా సత్తార్, ఉపాధ్యక్షుడు కందూరి అంజిరెడ్డి, కోశాధికారి గుండా జనార్దన్, సహాయ కార్యదర్శి తంగెళ్ల మనోహర్, సహాయ కార్యదర్శి జంగాల సైదారావు, సహాయ కార్యదర్శి పెద్దారపు సైదారావు, గౌరవ సలహాదారుడు అన్నపరెడ్డి రాజు, గౌరవ అధ్యక్షుడు గొట్టిపాల్ల కృష్ణమాచార్యులు, జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. పదవి స్వీకార ప్రమాణం చేస్తున్నాము. పదవిలో ఉండగా ఎటువంటి రాగద్వేషాలు కానీ, ఎటువంటి ప్రకృతి అవినీతి ఆస్తి కానీ చూపించాలని, తమ విధులను కర్తవ్యాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాము. అది సన్మానం చేసి ఫస్ట్ ఎందుకు అధ్యక్షులు పూజల వెంకటరామయ్య గారు రండి ఒకసారి రండి రాసు రండి అధ్యక్షులకి సన్మానం చేస్తాము. సన్మాన గ్రహీత రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ తండా సత్తార్ సాహెబ్, ప్రధాన కార్యదర్శిగా రాయా, వెంకటరెడ్డి, కోటి మూర్తి, రాజారెడ్డి, వెంకటరెడ్డి, రాజు, అరే సైదా రాయా, శశిరెడ్డి గారు, శశిరెడ్డి గారు, తండా సత్తార్ సాహెబ్, ప్రధాన కార్యదర్శిగా పదవి స్వీకారం ప్రమాణం చేశారు. ఆహుతుల నుంచి ఆయన సన్మానించబడతారు. చివరిగా కోశాధికారి జనార్దన కోటి రాజారెడ్డి, ఈరోజు కొంచెం నిండుగా జనార్దన భూషణంగా పదవి స్వీకార ప్రమాణం చేశారు. వారికి మా ఇద్దరు తరఫున ఆత్మీయ సన్మానం. నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అంగీకరించి సంతోషపడుతున్నాను. మిత్రులారా, యూనియన్ అనేది, ఈ సంఘటన అనేది ఈరోజు కరోనా ఆనాడి అమెరికాలో సికాగోలో ఇండివిజువల్గా 18 గంటలు 20 గంటలు పరిణామం ఆగేసినప్పుడే ఈ ఎదురు తిరిగి ప్రశ్నించినందుకు భూస్వామ్యం చట్టంగా వ్యవస్థ అతన్ని కాల్పులు జరిగితే చనిపోతూ సంఘటితంగా అందరూ ఉన్నప్పుడే ఒక సంస్థ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ మమత్యానికి ఎదుర్కొంటామని ఆనాడు శ్రీకాకుళం జిల్లాలో ఒక కార్మికుడు చనిపోతూ ఈ సమాజానికి మనకి ఇచ్చిన పిలుపు, దాని నుంచే సంఘాలుగా ఏర్పడాలనేది మన భారతదేశంలో అన్ని ప్రపంచ దేశాలలో కూడా వచ్చింది. అలాగే ఈ యొక్క ఉద్యోగ కార్మికులు ఉన్నారంటే సంఘం లేకపోతే వాళ్ళ యూనియన్ లేకపోతే
మెసేజ్ చెప్పాల్సి వస్తుందని చెప్పేసి గౌరవం మాట్లాడే ఇది ఉంది. అలాగే వీళ్ళు చాలా ఒత్తిడి ఉంటాయి. ఈ రోజుల్లో నాయకులు, రాజకీయ నాయకులకి మూర్తి గారు, వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా పూర్వం రాజకీయ నాయకులకి పోలిక లేదు. మీడియా అంటే మీరు అనుకున్నట్టు కాదు. నాకు తెలిసి నా అనుభవం 35 సంవత్సరాల నా అనుభవంలో మీకున్న సమస్యల్ని మీరు కొంచెం మర్చిపోయి మీరు ఐక్యతతో ఉంటే నియోజకవర్గంలో నాయకునికి ఇది కోపించవచ్చు. మీరు ఐక్యతతో ఉంటే ఇలా ఎదుగుతున్న నాయకుడిని కూడా ఉత్సవోపించవచ్చు. 5 సంవత్సరాలు రాజకీయ నాయకులను చూసి పోలీసు వాళ్ళు వదిలిపోతారు.